హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రతిరోజు డైలీ అనాలిసిస్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం ఇచ్చిన లెవెల్స్ ఏ విధంగా పర్ఫామ్ చేశాయి అంటే మనం ఏం చేస్తాం, వన్ డే బిఫోర్ అనేది మనం వీడియో రూపంగా లెవెల్స్ అనేది ఇస్తాము. అవి ఏ విధంగా పర్ఫామ్ చేశాయి చూసుకొని నెక్స్ట్ వెడ్నెస్డే రోజుకి సపోర్ట్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి, ఎక్కడ మనం ట్రేడ్ చేసుకోవాలి, ఏ విధంగా ట్రేడ్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. ఫ్రెండ్స్, మండే రోజు మనం ట్యూస్డేకి ఇచ్చిన లైన్స్ ఏ విధంగా పర్ఫామ్ చేశాయి అనేది ఫస్ట్ చూసే ప్రయత్నం చేసి నెక్స్ట్ లైన్స్ అనేది మనం తీసుకుందాం ఎప్పటికీ వెడ్నెస్డేకి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఫాలో అవుతుండండి, ఎందుకంటే మీకు పర్ఫెక్ట్గా క్యాండిల్ స్టిక్ ఏంటి, ఎక్కడ ట్రేడ్ చేసుకోవాలి, ఏ విధంగా అనేది క్లియర్గా తెలుస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే మేము నెక్స్ట్ వీక్ వచ్చేసి స్టాక్స్లో కూడా లైన్స్ ఇవ్వడం జరుగుతుంది, మీకు నేర్పేయడం కూడా జరుగుతుంది. ఫ్రెండ్స్, మండే రోజు ఇచ్చిన లైన్స్ ట్యూస్డే ఏ విధంగా పనిచేస్తే చూద్దాం. నిఫ్టీలో చూద్దాం. ఫస్ట్ నిఫ్టీలో మనం ఎక్కడ ఇచ్చాము, రెసిస్టెన్స్ చూడండి 12,000, సపోర్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 12,004, 12,014 దగ్గర మనం రెసిస్టెన్స్ ఇచ్చాము. సపోర్ట్ వచ్చేసి 11,866, అగైన్ సపోర్ట్ వచ్చి 11,777 దగ్గర ఇచ్చాం. కానీ మార్కెట్ ఏం చేసిందంటే ఇక్కడ ఓపెన్ అయ్యి మనం ఇచ్చిన లైన్స్ దగ్గరికి జస్ట్ ఒక ఎంత అంటే ఒక 20 రూపీస్ ఎబోనే టచ్ చేసుకొని మార్కెట్ అక్కడి నుంచి పైకి వెళ్ళడం జరిగింది. మార్కెట్ అక్కడి నుంచి అప్ సైడ్ తీసుకుంది. ఇక్కడ మనం ఎలాంటి ట్రేడ్ అనేది ఇక్కడ తీసుకోలేము. మళ్ళీ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ కూడా ఎక్కడ రెస్పెక్ట్ చేయలేదు కాబట్టి ఈరోజు మనం ట్రేడ్ అనేది చేయము. ఎందుకంటే ప్రతిరోజు మనకి ఇలా జరగదు. ఏదో ఒకటి జరిగినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫ్రీగా ట్రేడ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్, ట్రేడర్స్కి లాస్ రాకుండా. బ్యాంక్ నిఫ్టీలో చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీలో చూడండి ఒకసారి. నేను ఈ జనరల్గా నేను ట్రేడ్ చేసేటప్పుడు కొన్ని సెటప్స్ చేసుకునే వచ్చాయి, ఇక్కడ నేను తీస్తాను. బ్యాంక్ నిఫ్టీలో మనం ఇచ్చిన లైన్స్ ఏ విధంగా పర్ఫెక్ట్ వర్క్ అయ్యాయి అనేది చూద్దాం. చూడండి, మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన లైన్స్ దగ్గరికి అనేది టచ్ చేసుకొని ఒక్కసారి పుల్ బ్యాక్ చేసుకొని ఒక్కసారి పైకి వచ్చింది. ఇక్కడ మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనేది ఫామ్ అయింది. కానీ దీని కన్ఫర్మేషన్ క్యాండిల్ మనకి దీనిపైన పర్ఫెక్ట్గా మళ్ళీ బుల్లిష్ ప్యాటర్న్ ఏదన్నా ఒకటి వస్తే పర్ఫెక్ట్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పటికైనా తీసుకోవచ్చు, ఇక్కడ పర్లేదు. ఇక్కడ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ ఫిక్స్ చేయొచ్చు. కాకపోతే అంటే మనకు రాలేదు కాబట్టి కొద్దిగా వెయిట్ చేస్తే మనం నెక్స్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా ఇక్కడ వచ్చింది. ఇక్కడ హేమర్ వచ్చింది, ఇక్కడ ఒక హేమర్ వచ్చింది. ఇప్పుడు మన స్టాప్ లాస్ అనేది మనం దీని కింద ఫిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే కొద్ది కిందికి ఫిక్స్ చేసుకుంటే ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా మనకి ఏం కాదు. ఇక్కడ నుంచి మనకు అనేది మినిమం ఎంత 23,557 నుంచి 23,557 నుంచి మనకి ఎక్కడి వరకు 23,800 అంటే 300 పాయింట్స్ అనేది మినిమం ప్రాఫిట్ ఇచ్చింది ఫ్రెండ్స్ మనకి. అక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ కిందికి వచ్చినప్పటికీ మనం ఇచ్చిన లైన్స్ దగ్గర మళ్ళీ ప్యాటర్న్స్ అనేవి వచ్చేసి మళ్ళీ ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చింది. చూడండి, ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చింది. మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇక్కడ తీసుకొని అనేది మనం ట్రేడ్ చేసుకొని మనీ అనేది నేర్చుకోవచ్చు. అది ఏ విధంగా ఆప్షన్స్ తీసుకోవాలని ఫ్యూచర్లో చెప్తాము. ఈ విధంగా మన ట్రేడ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం వెడ్నెస్డేకి ఎక్కడ ట్రేడ్ చేసుకోవాలి, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ ఏంటనేది చూద్దాం. హలో ట్రేడర్స్, మనం వెడ్నెస్డే రోజు ఎక్కడెక్కడ ట్రేడ్ చేయాలి, సపోర్ట్ ఏంటి, రెసిడెన్స్ ఏంటి అనేది ఇందులో తెలుసుకుందాం. మనం తెలుసుకొని ఎలా ట్రేడ్ చేయాలో కూడా నేను క్లియర్గా మీకు చెప్తాను. ఫ్రెండ్స్, మనం వచ్చేసి 3 minutes టైం ఫ్రేమ్లో మాత్రమే చేస్తాము. చాలామంది కన్ఫ్యూజ్ కావద్దు. 3 minutes టైం ఫ్రేమ్లో మాత్రమే చేస్తాము. ఇవి చేయాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ నేర్చుకోవాలి. మన ఛానల్లో ప్లేలిస్ట్లో క్యాండిల్ స్టిక్ అనేది ఒక సపరేట్ కోర్స్ అనేది డిజైన్ చేస్తున్నాం మేము. అందులో మ్యాక్సిమం మనం ఇక్కడ ఉపయోగించే క్యాండిల్ స్టిక్ క్లాసెస్ మొత్తం అయిపోయాయి. మీరు క్లియర్గా చూస్తే ప్రతి వీడియో మీకు 10 minutes కంటే ఎక్కువ ఉండదు. ఒకవేళ ఉన్నా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ ట్రేడ్ చేసుకోవాలి కూడా ఛానల్ని ఫాలో అవుతుంటే ఆటోమేటిక్గా మీరు క్లియర్ తెలుసుకుంటారు. మన అందరం ఒక లైవ్ సెషన్ కూడా మనం చేసుకుందాం. గ్రూప్ అనేది కొంతమంది ట్రేడర్స్ ఒక 100 members అయిన తర్వాత మన లైవ్ సెషన్ కూడా చేసుకొని మనం ఎక్కడెక్కడ ట్రేడ్ చేసుకోవాలనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మాకున్న ప్రతి ఇన్ఫర్మేషన్ మేము షేర్ చేస్తాం కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. నిఫ్టీ రెసిస్టెన్స్ వచ్చేసి 11,990. ఇక ఇంకో రెసిస్టెన్స్ అనేది మనకు అవసరం లేదు, ఎందుకంటే అక్కడ టెక్నికల్ ప్రకారం మనకి ఇక్కడే చూపిస్తుంది, ఇక్కడే తీసుకున్నాము. తర్వాత వచ్చేసి సపోర్ట్ వచ్చేసి 11,904, అగైన్ సపోర్ట్ వచ్చి 11,863. మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలి అనేది మనం
ఇక్కడ ఒకసారి చూద్దాం. వీడియోలు ఎంతైనా చూడండి, మీకు క్లియర్గా అర్థమైద్ది అనమాట. నేను చెప్పే ప్రతి ఒక్కటి క్లారిటీగా చెప్తుంటాము. ఫ్రెండ్స్, మార్కెట్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత ఎక్కడ ఓపెన్ అయ్యిద్దో మనకు తెలియదు కాబట్టి మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి కిందికి వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత 3 minutes క్యాండిల్లో ఇక్కడ కొద్దిసేపు సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్, అంటే ఇక్కడ హేమర్ కానీ ప్రతిరోజు చెప్పిన మాదిరి కానీ ఇక్కడ హేమర్ కానీ లేకపోతే మనకు వచ్చేసి ఇక్కడ బుల్లిష్ ఎంగుల్ఫింగ్ కానీ మార్నింగ్ స్టార్ కానీ తర్వాత పియర్సింగ్ ప్యాటర్న్ కానీ ఏదైనా ఇక్కడ ఫామ్ అయితే మనకి ఇక్కడి నుంచి రివర్స్ అవుతుంది అనుకున్నప్పుడు మనం ఇక్కడ రిస్క్ రివార్డ్ని చూసుకొని ఇక్కడ నుంచి మనం పైకి అనేది ట్రేడ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుండి ఇలా పైకి వెళ్తే మాత్రం మళ్ళీ మనకి ఇచ్చిన 11,990 కింద కొద్ది సస్టైన్ అయ్యి ఇక్కడ మనకి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్, అంటే షూటింగ్ స్టార్ కానీ డార్క్ క్లౌడ్ కవర్ కానీ లేకపోతే ఈవినింగ్ స్టార్ కానీ బేరిష్ ఎంగుల్ఫింగ్ కానీ ఏదైనా ఒకటి కింద ఫామ్ అయితే దాని కింద కన్ఫర్మేషన్ క్యాండిల్స్ ఇక్కడ నుంచి అనేది మనం సెల్ సైడ్ అనేది ఖచ్చితంగా తీసుకొని 1:1 రిస్క్ రివార్డ్ పైన స్టాప్ లాస్ ఫిక్స్ చేసుకొని ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ 2 లైన్స్లో కనుక మార్కెట్ ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ మీరు ఎలాంటి ట్రేడ్ అనేది చేయకండి. ఒకవేళ చేయాలనుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది, చెయ్యొచ్చు. సేమ్ ఇదే సినారియో ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత ఇదే సినారియోని ఇక్కడ ఫాలో అవ్వచ్చు. ఇది ఇక్కడ ఫాలో అయిన సినారియోని ఇక్కడ పైకి ఫాలో అవ్వచ్చు, ఇక్కడ కిందికి ఫాలో అయిన సినారియోని ఇక్కడ ఫాలో అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ కనుక బ్రేక్ చేస్తే మనం ఎలాంటి ట్రేడ్ అనేది సడన్ గా తీసుకోవద్దు. మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత ఒకసారి రీటెస్ట్ చేసుకొని ఇక్కడ మనకు బుల్లిష్ ప్యాటర్న్ ఏదన్నా ఫామ్ అయితే మాత్రం ఖచ్చితంగా కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని తక్కువ స్టాప్ లాస్ ఫిక్స్ చేసుకొని రిస్క్ రివార్డ్ చూసుకొని ఇక్కడ నుంచి బై సైడ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. ఆప్షన్ కూడా ఏది తీసుకోవాలి, ఇంట్రాడేలోనే మాత్రం అని చెప్పేది తీసుకొని ఎగ్జిట్ అవ్వచ్చు అనేది మీ ఫ్యూచర్లో ఆప్షన్స్ కూడా చెప్తాము, క్లియర్గా ఎలా తీసుకోవాలో కూడా చెప్తాం. ఇది క్లియర్. సపోజ్ మార్కెట్ ఇక్కడ నుంచి మనకి కిందికి వచ్చింది అంటే ఈ 2 లైన్స్లో అనుకున్నాం కదా మనం, ఒకవేళ ఇక్కడనే బ్రేక్ అయింది అనుకున్నాం, ఇదే సినారియో పై లైన్ కూడా పనిచేస్తుంది. మీకు బ్రేక్ కాగానే మీరు ఎలాంటి ట్రేడ్ అని తీసుకోవద్దు. మనకు మార్కెట్ అనేది మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ ఏదైనా ఫామ్ అయితేనే మీరు మార్కెట్ అనేది కిందికి చూడాలి. కిందికి తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది, తక్కువ స్టాప్ లాస్ ఉంటుంది, మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం పుట్ సైడ్ కూడా ఇక్కడ ఒకటి తీసుకోవచ్చు. మీకు ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్. అదే బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ ఏంటి? బ్యాంక్ నిఫ్టీలో ఫ్రెండ్స్ లెవెల్స్ ఈ రోజు మన టెక్నికల్ ప్రకారం చూసుకుంటే రెసిస్టెన్స్ అనే 2 లైన్స్ వస్తున్నాయి, సపోర్ట్ కూడా 2 లైన్స్ వస్తున్నాయి. ఎక్కడ ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది ఏ లైన్ దగ్గర నేను అప్ డౌన్ చెప్తానో సేమ్ అదే సినారియో రెండింటికి పనిచేస్తుంది. మనకి వచ్చేసి రెసిస్టెన్స్ వచ్చేసి 23,839, సపోర్ట్ వచ్చేసి 23,500, అగైన్ సపోర్ట్ వచ్చేసి 20,069, రెసిస్టెన్స్ వచ్చేసి 24,220. మార్కెట్ ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఇక్కడ మనకి డౌన్లో క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్ అనేది రేపు కూడా 100% అంటే 100% కాదు, నేను చెప్తున్న మాకున్న టెక్నికల్ నాలెడ్జ్ ప్రకారం మాకున్న అనుభవం ప్రకారం ఏంటంటే మార్కెట్ అనేది మనకి ఇక్కడే ఎక్కడో ఒక దగ్గర ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత వెయిట్ చేయాలి మనం. ఇక్కడ మనకి ఏదన్నా కొద్దిసేపు సస్టైన్ అయ్యి ఈ లైన్ పైన మనకి ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ పడితే మాత్రం ఇక్కడ నుంచి మనకి మార్కెట్ మళ్ళీ దీన్ని రెస్పెక్ట్ చేస్తుంది. దీన్ని రెస్పెక్ట్ చేసుకొని మార్కెట్ ఏంటంటే ఒకవేళ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దీని కింద సస్టైన్ అయితే మనకి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ 3 minutes క్యాండిల్ ఫామ్ అయితే చాలు. ఇక్కడ నుంచి మనం డౌన్ సైడ్ చూస్తాం, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని 1:1 వచ్చేస్తే రిస్క్ రివార్డ్తో ఎగ్జిట్ అయిపోతాం అంతే. ఒకవేళ ఇక్కడ సినారియో కూడా ఏంటి, మనకి మార్కెట్ అనేది కింద పడిపోతే సడన్గా ట్రేడ్ తీసుకోకుండా రీటెస్ట్ చేసినాక ఆగి ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ షూటింగ్ స్టార్ కానీ లేకపోతే డార్క్ క్లౌడ్ కవర్ కానీ బేరిష్ ఎంగుల్ఫింగ్ కానీ ఈవినింగ్ స్టార్ కానీ కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని ఇక్కడ నుంచి సెల్ సైడ్ అనేది చూస్తాం. ఇక్కడ పైకి చూడాలన్నప్పుడు ఇక్కడ సడన్గా తీసుకోకుండా మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళిపోయిన తర్వాత రీటెస్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏదైనా ఒక హేమర్ కానీ బుల్లిష్ ఎంగుల్ఫింగ్ కానీ లేకపోతే మార్నింగ్ స్టార్ కానీ ఇక్కడ మనకి బుల్లిష్ ప్యాటర్న్ ఏదైనా ఫామ్ అయినప్పుడు మాత్రమే పైకి అనేది తీసుకుంటాం. ఫ్రెండ్స్ మీరు లెవెల్స్ అనేది అబ్జర్వేషన్ చేయండి, తర్వాత మేము ఇచ్చే లైన్స్ ఏ విధంగా వర్కౌట్ అవుతాయని చూస్తే ప్రతిరోజు మీరు చూడడం వల్ల ఏమైందంటే తెలుసుకుంటారు. ఫ్రెండ్స్ చూడండి 3 minutesలోనే ఎందుకు తీసుకుంటున్నామంటే 15 minutes క్యాండిల్ ఇలా ఫామ్ అయినప్పుడు మార్కెట్ అనేది ఇక్కడ నుంచి 24,000 అంటే మనకి ఈ క్యాండిల్ వచ్చేసి ఒక 50 రూపీస్ ఉంటే 3 minutes క్యాండిల్ అనేది మనకి ఒక 10 రూపీస్ ఒక 20 రూపీసే ఉంటుందన్నమాట. అంటే మనకి ఇక్కడ ఉన్న ఈ ప్రాఫిట్ అనేది మనం బుక్ చేసుకోవచ్చు కదా. ఈ క్యాండిల్ స్టిక్ తక్కువ క్యాండిల్ స్టిక్ ఫ్రేమ్లో మీరు నేర్చుకుంటే క్యాండిల్ స్టిక్ ఏదైనా సేమ్, టైం ఫ్రేమ్ ఒకటి డిఫరెంట్.
బుల్లిష్ ఎంగల్ఫింగ్ 3 మినిట్స్లో ఫామ్ అయినా 15 మినిట్స్లో ఫామ్ అయినా సేమ్. కాకపోతే ఏంటంటే 15 మినిట్స్లో ఫామ్ అయితే మనకు ఎక్కువ అక్యురసీ ఉంటుంది అనేది తెలుసుకుంటారు. కాకపోతే అంటే మన స్పీడ్ ఇంట్రాడేలో చేయబట్టి 3 మినిట్స్ చేసుకోవచ్చు, పర్లేదు. చాలా వరకు ఎవ్వరు కూడా 3 మినిట్స్ చేయొద్దు 5 మినిట్స్ చేయొద్దు అంటారు కాబట్టి, కానీ నేను చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ మన ఛానల్ని ఫాలో అవ్వండి, మీరు చేయొచ్చు. ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది ఒకటే, వీడియోని చివరి వరకు చూసి మీరు లెవెల్స్ అనేది చేసుకొని మీరు వెడ్నెస్డే రోజు ఏ విధంగా మార్కెట్ పర్ఫార్మ్ చేస్తుందని చూసి ఒక ప్రాక్టీస్ చేయాలి. 1 వీక్ 1 మంత్ ప్రాక్టీస్ చేస్తే క్లియర్గా వచ్చేస్తుంది. ప్రతి లెవెల్ దగ్గర ఏ విధంగా ట్రేడ్ చేయాలో చెప్తున్నా. ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తర్వాత వచ్చి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. మేము ఎందుకు చెప్తున్నాం అంటే కొత్త ఛానల్ మన తెలుగు వరకు చేరాలంటే మాకు కూడా సపోర్టింగ్ కావాలి కదా, అందుకోసం మేము చేయమంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.